దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం. అపోస్తుల కార్యం 1:7 చదువుకుందాం. కాలములో సమయమును తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడైనటువంటి ఏకైక నిజ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో శాంతి టీవీలో అనుదినం ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, నా ప్రియ సోదరి సోదరులకు, చిన్నలకు పెద్దలకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని, మీ కొరకు దేవుడు సిద్ధపరిచినట్టు ఈ దినపు దీవెనలు మీరు అనుభవించి తీరాల్సిందేనని మన కొరకు దేవుడు మేళ్ళు దాచి ఉంచాడు. ఆ మేళ్ళు పలాని రోజని, పలాని వారమని, పలాని సంవత్సరం అని, పలాని మాసమని ఇలా దాచిపెట్టి ఉండొచ్చు. స్తోత్రం. మనం డిపాజిట్ చేసుకునే డబ్బులు అవి ఫిక్స్డ్ చేసుకునే డబ్బులు కొన్నిసార్లు 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఇలాగా మెచ్యూర్ అవుతుంటాయి. అలాగే మన ఆశీర్వాదాలు మనకు వచ్చేటట్లుగా, మన మీదకు వచ్చేటట్టుగా వాటి యొక్క మెచ్యూరిటీ, దేవుని స్తోత్రం, అవి మన దగ్గరికి వచ్చే సమయమే వాటి యొక్క మెచ్యూరిటీ. అవి దేవుని దగ్గర ఉన్నాయి, దేవుని దగ్గర నుంచి మన దగ్గరికి రావాలి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమం చూడడానికి వచ్చిన మీ అందరిని నేను అభినందిస్తున్నాను. కొంతమంది ప్రయాణాల్లో ఉండి ఈ కార్యక్రమం చూస్తున్నారు, వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఒకవేళ దీనికి సంబంధించినట్టు ఆడియో కానీ వీడియో కానీ క్లారిటీగా లేకపోతే, ఆడియో సరిగా లేకపోయినా దయచేసి నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే మీరు నేరుగా శాంతి టీవీ వారిని సంప్రదించినా పర్లేదు. వీలంత వరకు ఇవన్నీ ఆడియో వీడియోలు చక్కగానే వస్తున్నాయని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఇటువంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే లోకల్ కేబుల్ ఆపరేటర్ ద్వారా వాళ్ళని మీరు సంప్రదించడం కూడా మంచిది. ఏదేమన్నప్పటికీ 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. 4వ సంవత్సరంలో ప్రవేశించాం. 4వ సంవత్సరంలోని మొదటి నెలలో ఉన్నాం. ఈ సంవత్సరం అంతా అపోస్తుల కార్యములు అనేటువంటి గ్రంథాన్ని, అనేటువంటి చారిత్రాత్మకమైన పుస్తకాన్ని, అనగా పత్రికలకు ముందున్న పుస్తకాన్ని, అనగా 4 సువార్తల తరువాత ఉన్నటి పుస్తకాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్య ధ్యానాలకు వద్దాం. ఈ దినాల్లో ఇంకా మరి 10 ప్రసంగాల వరకు నేను అపోస్తుల కార్యంలోంచి చేస్తాను. కనుక 1వ అధ్యాయం మీరు ధ్యానించి మీకేమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే వాటిని యూట్యూబ్ ఆ కామెంట్ సెక్షన్లో మీరు ఆ క్వశ్చన్ వేయచ్చు. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దాని గురించి నేను ఆన్సర్ చేస్తానని చెప్పడం లేదు, ఆన్సర్ చేస్తాను, కానీ వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నా 2 నంబర్లు ఎక్కడ ఉన్నాయి, నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నెల్లూరు జిల్లాలో సుమారు 34 మంది సేవకులు ఈ పరిచర్యతో కలిసి పనిచేస్తున్నారు. 130 మందికి పైగా సేవకులు 4 రాష్ట్రాల్లో ఈ సహవాసం తరపున పనిచేస్తున్నారు. ఈ సహవాసాన్ని దేవుడు ఆశీర్వదించాడు, ఇంకనూ ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదానికి వారసులు అవుటకే మనం పిలువబడ్డాం. పరిచర్యలు మాత్రమే కాదు, సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా ఆశీర్వాదానికి వారసులు అవుటకే పిలువబడ్డారు. దేవుని స్తోత్రం. సమయంలో నిన్నటి దినం మనం ఆలోచించిన విషయాలు, ఏర్పరచబడిన వారి యొక్క 4 స్వభావాలు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనే దాని గురించి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, వాళ్ళు కలుసుకున్నప్పుడు, వాళ్ళు గ్యాదర్ అయినప్పుడు, వాళ్ళ మీటింగ్ టైంలో, మీటింగ్ అంటే మన ప్రేయర్ మీటింగ్ లాగానే కాదు, వాళ్ళ కలయిక, వాళ్ళు కలుసుకున్నప్పుడు, వాళ్ళకు ఫ్రెండ్లీగా క్యాజువల్గా కలుసుకున్నప్పుడు, ప్రభువా ఈ కాలమందు మాకు ఇశ్రాయేల్ అనేటువంటి మాకు లేదా మనకు రాజ్యాన్ని మరలా అనుగ్రహించదమా? అనగా రాజ్యాన్ని పెరిగివేసింది ఆయనేమో, ఆయన తిరిగి ఇస్తాడు. ఆయన ఎలా రాజ్యాన్ని ఇస్తాడు? ఏంటిది
ఆయనే ఎక్కడికో వెళ్తానంటున్నాడు. కానీ ఇప్పుడు ఆయన రాజ్యాన్ని అనుగ్రహించడం ఏంటి? పునరుత్థానుడైనటువంటి యేసు మీద వాళ్ళ నమ్మకం పెరిగింది. ఇంతకుముందు పునరుత్థానానికి ముందు యేసు సాధారణ వ్యక్తి, వారి లాంటి వ్యక్తి అన్నట్టుగా భావించారు. ఇప్పుడు పునరుత్థానుడైన తర్వాత ఈయన మనలాంటి వాడు కాదు. ఎంతోమంది గురువులు చనిపోయారు, ఎంతోమంది శిష్యులు చనిపోయారు, ఎంతోమంది చక్కటి విషయాలు బోధించిన గురువులు చనిపోయారు. కానీ తిరిగి లేచినటువంటి గురువునే. కాబట్టి ఈయన్ని మనం ఏదైనా అడగవచ్చు, ఈయన దగ్గర నుంచి ఏదైనా పొందుకోవచ్చు, ఈయన ఏదైనా చేయగలడు అనేటువంటి విశ్వాసంలో ఉన్నారు. నేను సిలువ వేయబడిన క్రీస్తు మీద కన్నా పునరుత్థానుడైనటువంటి క్రీస్తు మీద మనకు నమ్మకం ఎక్కువ. ఇద్దరు ఒకటే, మళ్ళీ ఇద్దరు వేరు క్రీస్తులు కాదండి. స్తోత్రం, హల్లెలూయా. వారు కూడి వచ్చినప్పుడు వాళ్ళు అడిగినట్టు ప్రశ్న చూడండి. ప్రశ్న కాదు అడగాల్సింది, ప్రభువా ఇంతకు ముందులాగా మేము ఎలా సేవ చేయాలి? ఇంతకు ముందులాగా మేము గ్రామాలకు ఎప్పుడు వెళ్ళాలా లేకపోతే అవసరం లేదా? సరిపోయిందా? సేవ సరిపోయిందా? కవర్ చేసేసినట్టేనా అని వారు అడగాల్సింది. వారు ఇవన్నీ అడగడం లేదు. దెయ్యాలు మాకు లోబడుతున్నాయి, దెయ్యాలను వెలగొట్టేశాం, దెయ్యాలు రహితమైనటువంటి ఒక దేశంగా ఈ దేశాన్ని మార్చాం, ఈ రోగరహితమైన దేశంగా ఈ దేశాన్ని మార్చాం. నువ్వు మాతో ఉన్నటువంటి ఈ 3.5 సంవత్సరాలు రోగరహిత దేశంగాను, దెయ్యాల అపవిత్రాత్మరహిత దేశంగాను మేము మార్చేసాం. దుర్వార్త రహితమైన దేశంగా ఈ దేశాన్ని మార్చేసాం. కానీ ఈ దేశము, దిస్ నేషన్ ఈజ్ రెడీ టు రిసీవ్ ద కింగ్డమ్ బ్యాక్, అనగా రాజ్యాన్ని మరలా పొందుకోవడానికి ఇప్పుడు యోగ్యమైనదిగా అన్నట్టుగా ఉంది. మునుపున్నట్టు కాదు. ఇజ్రాయెల్ మార్పు వచ్చింది, మా దేశంలో మార్పు వచ్చింది. ఇలా మారిన దేశానికి, మారిన ప్రజలకి మరలా అధికారం ఉంటే ఎంత బాగుంటుంది. వాళ్ళ యొక్క దేశభక్తి ఇందులో కనిపిస్తుంది, ప్యాట్రియాటిక్ ఫీలింగ్స్ ఇందులో కనిపిస్తున్నాయి, నేషనాలిటీ ఇందులో కనిపిస్తుంది, జాతీయతావాదం, భక్తి, దేశభక్తివాదం ఇందులో వాళ్ళకి కనిపిస్తుంది. చాలామందికి దేశభక్తి ఉంటుంది కానీ దైవభక్తి ఉండదు. కావాలి దేశాన్ని కోసం ప్రార్థించడం, దైవం మీద భక్తి కలిగి ఉండడం మనం వాక్యానుసారంగా చేయాల్సిన పనులు. మితిమీరినటువంటి దేశభక్తి ప్రమాదకరం. ఆ మితిమీరిన దేశభక్తి వల్లనే సరిహద్దుల దగ్గర సమస్యలు, అటు ఇటు ఆక్రమించుకోవడాలు, సమరాలు, సఖ్యత లేని పరిస్థితి. ఆ ఏర్పరచబడిన వారు అధికార వాంఛ కలిగి ఉన్నారు. ఆత్మ సంబంధమైన వాంఛ కాదు, అధికార వాంఛ. ఎంతకాలము మమ్మల్ని పరిపాలించిన రోమా ప్రభుత్వం వారికి గుణపాఠం నేర్పించాలి, బుద్ధి నేర్పించాలి, వాళ్ళ సరైన విధంగా ఉంచాలి. వాళ్ళు ఇక ఎన్నడూ మా మీద అధికారం చేయకున్నట్లుగా మేము చేయాలన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. యేసు ప్రభు వారి యొక్క ఆలోచన ధోరణిని ఎంటర్టైన్ చేయలేదు. మన శరీర సంబంధమైన ఆత్మ ధోరణిని ప్రభు ఎప్పుడు, శరీర సంబంధమైనటువంటి ఆలోచన ధోరణిని ఆయన ఎప్పుడు ప్రోత్సహించలేదు. హీ విల్ నెవర్ ఎంకరేజ్ అవర్ కార్నల్ మైండ్, బట్ హీ ఆల్వేస్ ఎంకరేజెస్ అవర్ స్పిరిచువల్ మైండ్. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఒకటి, అధికార వాంఛ కలిగిన వారని వాళ్ళని గురించి మనం అర్థం చేసుకున్నాం. రెండవది, వారు అజ్ఞానముతో ఉన్నవారు. కుమారుని స్వాధీనంలో కొన్ని ఉన్నాయని, తండ్రి స్వాధీనంలో కొన్ని ఉన్నాయని, పంపబడిన వాని స్వాధీనంలో కొన్ని ఉన్నాయని, పంపిన వాని స్వాధీనంలో కొన్ని ఉన్నాయని, వీటి రెండింటి తేడాలు ఏంటో అర్థం కాక ఇద్దరు ఒకటే అయినప్పటికీ ఇద్దరు విడివిడిగా కూడా ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి భౌతికవాదుల్లాగా మాట్లాడడం. ఈ రోజుల్లో సంఘాల్లో చాలామంది భౌతికమైన వాదులు ఉన్నారు. భోజనాల గురించి మాట్లాడేవాళ్ళు, సౌండ్ సిస్టమ్ గురించో, వాటి గురించో, వీటి గురించో, మీటింగ్స్ గురించో, ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ప్రార్థన గురించో, ప్రసంగం గురించో మాట్లాడేవాళ్ళు లేరు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను, వారు అజ్ఞానంలో ఉన్నవారని. మూడో విషయం, మీకు శక్తి కావాలి, యూ నీడ్ పవర్. ఇవన్నీ కాదండి, యూ డోంట్ వాంట్ ఎనీ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు సమాచారం కాదు కావాల్సింది, మీకు శక్తి కావాలి.
సమాచారం వల్ల ప్రయోజనం లేదు, సమాచారం వల్ల జ్ఞానం, ఆ జ్ఞానం ఉప్పొంగేటట్టు చేస్తుంది. కానీ శక్తి వలన ప్రేమ లభిస్తుంది, శక్తి వలన క్షేమాభివృద్ధి కలుగుతుంది, శక్తి వలన పరిచర్య జరుగుతుంది, దానివల్ల క్షేమాభివృద్ధి జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, శక్తి లేనట్టు వాళ్ళు, బలహీనులైనట్టు వారు, దుర్బలులైనటువంటి దేవుని బిడ్డలు, దుర్బలులైనటువంటి దేవుని కుమారుని చేత ఏర్పరచబడిన, ఎన్నుకోబడిన, పిలువబడినటువంటి వాళ్ళు అశక్తులుగా మారారు, శక్తిహీనులుగా మారారు. నాలుగోది మనం ఆలోచించిన విషయం, వారు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. చూడాల్సిన అవసరం లేదు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ కొండ నుంచి నాకు సహాయం వస్తుంది? నీకు ఏ కొండ నుంచి సహాయం రాదు. సహాయము కొండను కలుగు చేసిన వాడి దగ్గర నుంచి వస్తుంది. హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. సహాయము సృష్టికర్త దగ్గర నుంచే వస్తుంది. అందరికీ సహాయం చేయగలిగిన వాడు, తన గుప్పిలు విప్పి ప్రతి జీవిని పోషించేటప్పుడు, ప్రతి జీవి కోరికను తీర్చేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనవసరమైనటువంటి విషయాల గురించి కార్యాలు చేసేవాళ్ళుగా, అన్నెసరీ థింగ్స్ చేసేవాళ్ళుగా మనం ఉండడానికి వీల్లేదు. అవసరమైనవి చేద్దాం, అవసరమైన వాటిని గురించి ఆలోచిద్దాం. మీ మనసు దేని మీద ఉంచుకోవాలంటే, ఏవి పవిత్రములో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యములో, వీటి మీద మనసు పెట్టుకోండి. అనవసరమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అనే హెచ్చరిక, ఉపదేశము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. స్తోత్రం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినట్టు లేఖన భాగం, మన మూల వాక్యం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. కాలములో సమయములోను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. కాలములను సమయములను పరలోకపు తండ్రి, నన్ను పంపిన తండ్రి ఆయన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు, తెలుసుకోవాలనే పనిలో ఉన్నట్టున్నారు. తెలుసుకోవడం కాదు మీ పని. తెలిసిన దాన్ని బట్టి స్తుతిస్తూ ముందుకు సాగడమే మీ పని. తెలుసుకునే పనిలో ఉన్నారేమో. గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు, యూదులు సూచక్రియలను వెతుకుతున్నారు. గ్రీసు దేశస్తుల్లాగా ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్గా ఉన్నారు. నేను కూడా చదువుకుందాం. 1వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. అపోస్తల కార్యాలు, బుక్ ఆఫ్ యాక్ట్స్ 1:7. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో వచ్చి నేను చదువుతున్నాను. And he replied to them, it is not for you to know the times or seasons which the Father has set by his own authority. తన స్వాధీనమందు ఉంచుకున్నాడంటే తన అథారిటీ చొప్పున, తన అధికారము చొప్పున వాటిని నిర్ణయించాడు. కాలములు అనగా ఇంకా దాని అర్థం ఏంటంటే, కాలములు సమయములు తండ్రి తనకున్న అధికారాన్ని బట్టి నిర్ణయించాడు అని అర్థం. మరలా చదువుతున్నాను. ఫర్ హీ రిప్లైడ్ టు దెమ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ టు నో ద టైమ్స్ ఆర్ సీజన్స్ విచ్ ద ఫాదర్ హ్యాస్ సెట్ బై హిస్ ఓన్ అథారిటీ. అవి మీకేం పని? అనవసరమైన పనుల్లోకి వెళ్ళొద్దు, వ్యర్థమైన పనుల్లోకి వెళ్ళొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. పోయిన వారం నాకొక వ్యక్తి, నా స్నేహితుడు ఒక ఆయన, ధర్మధ్వజం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ లేకపోతే దాని తరపున ఉన్నట్టున్నాడు, దాన్ని అభిమానించే వ్యక్తి ఉన్నట్టున్నాడు. ఆయన పెట్టినట్టు మాట, జనవరి 1 రోజునో లేకపోతే ఈ దినాల్లో మీరు న్యూ ఇయర్ చెప్పి, విషెస్ చెప్పి మమ్మల్ని మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకు అంటే మా న్యూ ఇయర్ ఇప్పుడు కాదు, ఉగాది మా నూతన సంవత్సరం, కానీ జనవరి 1 కాదు, కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం అని ఆయన మెసేజ్ పెట్టాడు. సరే, ప్రజలు అలా వేస్ట్ చేసుకున్నారో లేదో వాటిలోకి మనం వెళ్ళలేదు, కానీ ఎందుకు చెప్తున్నట్టే, డోంట్ వేస్ట్ యువర్ టైం. దేవుని బిడ్డలారా, మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. అజ్ఞానుల వలె కాక విజ్ఞానుల వలె. అజ్ఞానులాగా ఉన్నారా?
మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారంటే నో డౌట్ మీరు ఈరోజు ఎంతోమంది ఎంతో టైం వేస్ట్ చేసుకుంటారు మొబైల్స్ కోసం, సీరియల్స్ కోసం, వీటి కోసం. 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. హీ ఆన్సర్డ్, వాడుక భాషలో కూడా తర్వాత చదువుకుందాం. హీ ఆన్సర్డ్, ద ఫాదర్ ఈస్ ద వన్ హూ సెట్స్ ద ఫిక్స్డ్ డేట్స్ and the times of their fulfillment. You are not permitted to know the timing of all that he has prepared by his own authority. అనగా యేసు వారికి ఇలా సమాధానం ఇచ్చాడు, తండ్రి మాత్రమే తారీఖులను, తేదీలను నిర్ణయించేది, అనగా వాటి యొక్క నెరవేర్పులను కూడా నిర్ణయించేది ఆయనే. అనగా ప్రవచనం యొక్క నెరవేర్పుని నిర్ణయించేది తండ్రే కానీ వేరెవరు కాదు. యు ఆర్ నాట్ పర్మిటెడ్, మీకు అనుమతి లేదు. యు ఆర్ నాట్ పర్మిటెడ్, యు హ్యావ్ నో రైట్, మీకు అధికారం లేదు, మీకు హక్కు లేదు. యు ఆర్ నాట్ పర్మిటెడ్ టు నో ద టైమింగ్ ఆఫ్ ఆల్ దట్ హీ హెస్. ప్రతిదాని యొక్క సమయాన్ని గురించి, ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదాని యొక్క సమయాన్ని గురించి తెలుసుకోవాల్సిన పని మీకు ఉండకూడదు. దానికి మీకు అనుమతి లేదు, లోనికి రావడానికి అనుమతి లేదు అన్నట్టుగా, ఇతరులోనికి ప్రవేశించకూడదు అన్నట్టుగా, మీకే కాదు ఎవరికి అనుమతి లేదు. యు ఆర్ నో పర్మిషన్ టు ఆస్క్ దట్ సచ్ క్వశ్చన్స్ అని ప్రభు మాట్లాడాడు. చదువుదాం ఈ సమయంలో వాడుక భాషలో. WBTC, వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ బెంగళూరు వాళ్ళు WBTCindia.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే ఈ బైబిల్, ఈ పవిత్ర గ్రంథం, పవిత్ర బైబిల్ అనేటువంటి బైబిల్ బుక్స్ వైజ్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చదువుదాం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వాళ్ళతో అనగా శిష్యులతో, ఏర్పరచబడిన వారితో, అపోస్తలులతో, గలిలయ మనుషులతో, తండ్రి తన అధికారముతో గడియలను రోజులను నియమించాడు కానీ, తండ్రి గడియలను రోజులను నిర్ణయించాడు. హీ డిసైడెడ్ ద డేస్ అండ్ డేట్స్. వాటిని తెలుసుకునే అవసరము నీకు లేదు. వాటిని తెలుసుకునే అవసరం మీకు లేదండి. ఇంకా చెప్పాలంటే వాళ్ళని గద్దించినట్లుగా సున్నితంగా గద్దించాడు. మైండ్ యువర్ బిజినెస్, డూ యువర్ బిజినెస్. వీడి సంగతి ఏమవుతుంది అని అడిగినటువంటి పేతుని, వాడితో నీకేం పని, నేను వచ్చేంత వరకు వాడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, డూ యువర్ బిజినెస్ ఫాస్ట్, యూ ఫాలో మీ, నన్ను వెంబడించమని చెప్పినట్టుగా. సమాచారం తెలుసుకోవద్దు, శక్తిని పొందుకోండి. సమాచార విప్లవం జరుగుతుంది, విప్లవం జరుగుతుంది. ఎక్కడ చూసినా నిమిషాల్లో మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎక్కడో అనేక వేల మైళ్ళ దూరంలో ఉంటే అమెరికాలో ఏం జరుగుతుందో మనం కొన్ని బటన్లు నొక్కితే అర్థమైపోతుంది. కొన్ని మొబైల్లో సెర్చ్లోకి వెళ్ళిపోయామంటే మనకు విషయాలు చేస్తున్నాయి, రావడం లేదా? సమాచార విప్లవం, ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ జరుగుతుంది. దేవుని స్తోత్రం. అలాగైతే స్పిరిచువల్ రెవల్యూషన్ ఏది, స్పిరిచువల్ రివైవల్ ఏది, స్పిరిచువల్ రిఫార్మేషన్ ఏది, దీని గురించి మనం ఆలోచించాలి. స్తోత్రం, హల్లెలూయా. కాలములు అనగా ఇంకా చెప్పాలంటే రోజులు, నెలలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు. దానివల్ల ఎటువంటి క్షేమాభివృద్ధి కలగదు, దానివల్ల ఎటువంటి ఎడిఫికేషన్ రాదు, దానివల్ల ఆత్మీయంగా ఎటువంటి ప్రయోజనం లేదు. అది ఆత్మకు సంబంధించింది కాదు, అది మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది, కానీ ఆత్మకు సంబంధించింది కాదు. వై యు ఆర్ బాదరింగ్ అబౌట్ ద కింగ్డమ్ టు ఇజ్రాయెలైట్స్, ఎందుకంటే మీరు అనవసరం వాటి గురించి ఆలోచిస్తున్నాడు అని ప్రభు గద్దించాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. తండ్రి స్వాధీనంలో, తండ్రి కంట్రోల్లో ఉన్నవేంటి, ప్రతిదీ తండ్రి కంట్రోల్లో ఉన్నాడు, ఉంచుకున్నాడు. ప్రతిదాన్ని ఆయన స్వాధీనపరుచుకున్నాడు. ఆయన స్వాధీనపరుచుకున్నాడు అని చెప్పబడిన వాటి గురించి మనం ఆలోచిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. సృష్టికర్త స్వాధీనంలోనే సమస్తం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన నిర్మించాడు, ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు, ఆయన నాశనం చేస్తాడు. నిర్మించిన వాడే నిర్వహిస్తూ 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 ఒక నిర్ణీతమైన రోజు మొత్తాన్ని నాశనం చేసేస్తాడు. దేవుని స్తోత్రం.
జనరేట్ చేసిన వాడే ఆపరేట్ చేస్తున్నాడు, ఆపరేషన్ చేసిన వాడే డెస్ట్రాయ్ చేస్తున్నాడు. ఆపరేషన్ అంటే మళ్ళీ భౌతికమైన ఆపరేషన్ గురించో కాదు, సిజేరియన్ ఆపరేషన్ వాటి గురించి కాదు నేను మాట్లాడేది. భౌతికమైనటువంటి కార్యకలాపాల గురించి, ఒక పనిని, ఒక యాక్టివిటీని గురించి మాట్లాడు. దట్ ఈస్ ఆపరేషన్. స్తోత్రం. తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్న వాటి గురించి నేను మీకు త్వరగా 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం. ప్రజలకు రాజ్యం ఇవ్వడం అనేటువంటి అంశం. ప్రజలకు రాజ్యాన్ని ఇవ్వడం, ప్రజలకు రాజ్యాన్ని తిరిగి అప్పగించడం, ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాన్ని అప్పగించడం అనేటువంటి సంగతి దేవుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. స్తోత్రం. రెండో విషయము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 6. ఉదయమందు విత్తనములను విత్తు సమయమందును నీ చెయ్యి వెనక తీయక విత్తుము, అది ఫలించును ఇది ఫలించును, లేక రెండును సరి సమానముగా ఎదుగును నీవెరుగవు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును అనగా ఈవినింగ్ టైంలో నీ చేయి వెనుక తీయక విత్తుము, అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండు సరి సమానంగా ఎదుగునో నీకు తెలియదు. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఈ వాక్యాల ద్వారా? జ్ఞానైన సొలొమోను ద్వారా. ఇప్పుడు ముందు వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. చూలాలి గర్భమందలి ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నువ్వు ఎరుగవు, అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలు నువ్వు ఎరుగవు. ఓ మానవుడా, నీకేం తెలుసు? ఏదో తెలుసు అనుకుంటున్నావు, దైవజ్ఞాని ఆత్మజ్ఞాని అనుకుంటున్నావు. ఏం లేదు, ఏం తెలియదు నీకు. తెలుసు నీకు కొద్దిగా, మిడిబిడి జ్ఞానం ఉంది. ఈ మిడిబిడి జ్ఞానానికే పొంగిపోతున్నావు. అనగా ప్రకృతిలో ఫలింపు గురించి నీకు తెలియదు. ద ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ ద నేచర్, అది తండ్రి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అనగా ప్రజలకు రాజ్యం ఇవ్వడం తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ప్రజలకు ఇవ్వాల్సిన రాజ్యాన్ని తన చేతిలో పెట్టుకున్నాడు. ప్రకృతిలో ఫలింపును తన చేతిలో పెట్టుకున్నాడు. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. తండ్రి మాత్రమే ఎరుగును, నా తండ్రి మాత్రమే, పరలోకమందున తండ్రి మాత్రమే ఎరుగును. హీ నోస్. ఆయన నాకు కూడా తెలుసు అని కాదు, ఆయనకు మాత్రమే తెలుసు. ఎస్, పరలోకములో దూతలైనను నాకైనా కానీ తెలియదు. అదేంటది? కుమారుడు సర్వజ్ఞాని కాదా? సర్వజ్ఞానే. ఆయన ఒమ్నిసియంట్ కాదా? అవును. కానీ ఎందుకు ఇలా చెప్పబడింది? తండ్రికి తెలుసు, కుమారుడికి తెలియదు. తండ్రికి తెలిస్తే కుమారుడికి తెలిసినట్లే కదా. కుమారుడికి తెలిస్తే తండ్రికి తెలిసినట్టే. వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు, ఒకటే. నేను నా తండ్రి ఏకమై ఉన్నామని యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. అనగా తండ్రికి మాత్రమే తెలుసు అని, తండ్రి నాకు అది తెలియజేయలేదు అనేటువంటి సంగతిని తర్వాత ఎప్పుడో తెలియజేశాను. ఒకవేళ అది తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్పి తండ్రిని మాత్రమే వైపరుస్తూ, అనగా కుమారుడికి తెలియదంటే కుమారుడు అబద్ధికుడని కాదు, కుమారుడు సమస్తమును ఎరిగినవాడు. కుమారుడు అబద్ధం చెప్తున్నాడని కాదు, కుమారుడు అబద్ధం చెప్పడు. అనగా కుమారుడు దాన్ని తెలుసుకోదలుచుకోలేదు. ఈ బలిపీఠం ఎందుకు కడుతున్నావు, నన్నెందుకు కట్టేస్తున్నావు అని ఇస్సాకు అడగలేదు. విధేయత చూపించాడు. తండ్రి తనకు తెలియజేయాల్సిన వాటి గురించి ఆయన అన్వేషించాలని ప్రయత్నం చేయలేదు. నేను అన్వేషించని విషయాల గురించి మీరెందుకు అన్వేషిస్తున్నారు అనేదే ప్రభు యొక్క పాయింట్ అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి తన స్వాధీనంలో ఉంచుకుంది, ప్రకృతిలోని ఫలింపును తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మూడవదిగా తన కుమారుణ్ణి పంపించడం గురించి, కుమారుణ్ణి లోకానికి రెండవసారి పంపించడం గురించినటువంటి విషయం తన స్వాధీనంలో, తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఇట్స్ ఫాదర్స్ విల్, కంప్లీట్లీ ఫాదర్స్ విల్. నాలుగో విషయం నేను చెప్పి ముగిచ్చేస్తాను. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం.
మొదటి పేతురు పత్రిక. స్తోత్రం స్తోత్రం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని దేవుడు తండ్రి అయిన దేవుడు పరలోకమందున దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు మీ అందరిని హెచ్చించినట్లు. విశ్వాసులారా, తగిన సమయం ఎప్పుడో మనకు తెలియదు, కానీ సమయం ఉంది. తగిన సమయం అనే సమయం ఉంది. స్తోత్రం. హంబుల్ యువర్ సెల్ఫ్ దేర్ఫోర్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ సో దట్ హీ మే ఎగ్జాల్ట్ యూ అట్ ద రైట్ టైం. తగిన సమయం అంటే రైట్ టైం, సరైన సమయం, రైట్ టైం మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్న విషయం, ప్రజల రాజ్యాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. రెండోది, ఆయన తన స్వాధీనంలో ఉంచుకున్న విషయం ప్రకృతిలోని ఫలింపుని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మూడోది, లోకానికి ప్రజల కోసం తన కుమారుని పంపించే విషయం తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. నాలుగోది, ఆయన తన ప్రజలను హెచ్చించడం, ద ఎగ్జాల్టేషన్ ఆఫ్ హిస్ పీపుల్, ఆఫ్ హిస్ నేషన్. ఇట్స్ అ సీక్రెట్. హీ టుక్ దట్ ఇష్యూ ఇంటూ హిస్ ఓన్ హ్యాండ్స్. ఆయన డీల్ చేసే విషయం, ఆయన చూసుకున్నట్టు విషయం, అది మనం చూసుకోవాల్సిన విషయం కాదు. తండ్రి అనే దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి 4 విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మనము తండ్రి స్వాధీనంలో, ఆధీనంలో ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుమారుని ఆధీనంలో మనం ఉన్నాం. తండ్రి కుమారుల ఆధీనంలో, ఆధ్వర్యంలో కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని తెలుసుకోవాలని, ఆ మర్మాల గురించి ఆలోచన పక్కన పెట్టి, ప్రస్తుతం మనకు ఏదైతే బయలుపరచబడిందో వాటిని బట్టి స్తుతిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, రేపు ఉదయకాలం ఇదే సమయం ఇదే ఛానల్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.